అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మన ఆధ్యాత్మిక అంశం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ షిరిడి సాయినాథ దేవాలయాల గురించి మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఇక్కడ మిర్యాలగూడ నుండి కోదాడ వెళ్ళే రహదారి పక్కన అవంతిపురం అనే గ్రామం, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం. ఈ అవంతిపురం గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు. ఇక్కడ ఒక గుట్టల శ్రేణి, అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారి దగ్గర నుండి ముచ్చుకుంద నది వరకు, ముచ్చుకుంద నది అంటే ఇప్పటి మూసీ నది వరకు ఇక్కడ ఉత్తర దక్షిణాలుగా ఒక గుట్టల శ్రేణి ఆవరించి ఉంది. ఈ గుట్టలు మహిమాన్వితమైనవి. ఎందుకంటే అగస్త్యుడి పాద మహిమ వల్ల ఈ గుట్టలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సహజ సిద్ధమైన తులసి వనాలు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి, రమణీయమైనటువంటి దృశ్యం చాలా బాగుంటుంది. అగస్త్యుడి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ముచుకుంద నది అంటే ఇప్పటి మూసీ నదికి ఆవలి వైపున నేరేడుచర్ల మండలం సోమారం గ్రామం వద్ద మూసీ నది ఒడ్డున అగస్త్య మహర్షి తపమాచరించి స్నాన సంధ్యాదులు గావించుకొని నడిచి వస్తున్నటువంటి సందర్భంలో ఆయన మెడలోని రుద్రాక్షమాల తెగి ఒక రుద్రాక్షమాల నేలను తాకగానే ఒక శివలింగంగా ఉద్భవించింది. ఆ శివలింగాన్ని భృగుమాలిక అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానం అని చెప్పి వృద్ధులోకి వచ్చింది. ఇది సోమారంలో ఉంది, కొన్ని వేల సంవత్సరాల ప్రాచీన దేవాలయం. అక్కడి నుండి ఆయన బహుశా ఈ మూసీ నది ఒడ్డు నుండి అవంతిపురం ఈ గుట్టల మీదుగా దామరచర్ల మండలం వాడపల్లి వరకు వెళ్ళి ఉండవచ్చు అని. ఎందుకంటే అగస్త్యుడు వాడపల్లి దగ్గర ఇట్టించి వెళ్ళిన మూసీ నది, అట్నుంచి వచ్చిన కృష్ణానది, ఈ 2 నదుల సంగమ స్థానమైనటువంటి వాడపల్లిలో ఆయన మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి అనే శివలింగాన్ని ఆయన ప్రతిష్టాపన చేశాడు. ఈ 2 ప్రాంతాల మధ్య ఈ శ్రేణి ఉండటం వల్ల అగస్త్యుడి పాద స్పర్శ తగిలి ఉండవచ్చని, అందుకే ఈ క్షేత్రాలు దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతున్నాయని చరిత్రకారుల, భక్తుల యొక్క అభిప్రాయం. 1981లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టాపన, 2002లో శ్రీ శృంగేరి శారదాపీఠం వారి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి అమ్మవారి ప్రతిష్టాపన, ఆ పక్కనే ఉన్న మొరపుగుట్ట మీద గ్రామస్తుల చేత శ్రీ షిరిడీనాథ దేవాలయం ఆవిర్భవించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రకృతి రమణీయతతో విలసిల్లుతూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి నిత్యం ధూపదీప నైవేద్యాలతో, నిత్య కంకర్యాలతో అలరారుతూ ఉంటారు. ఇక్కడ అన్నప్రాసనలు, వాహన పూజలు, వివాహాలు చాలా ప్రసిద్ధం. అలాగే పక్కనే ఉన్న శ్రీ సరస్వతి అమ్మవారు జగజ్జనని, లోకనాయకి, విద్యలకు ఆలవాలమైన తల్లి. కొన్ని వేల అక్షరాభ్యాసాలు అమ్మవారి చెంత జరుగుతున్నాయి. ఆ పక్కనే సాయినాథం దేవాలయం కూడా ఉంది. ఇక్కడికి కూడా భక్తులు వచ్చి సాయిని కొలుచుకుంటూ ఉంటారు. ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రం అగస్త్య పాద మహిమ వల్లనే సాధ్యమని అందరి అభిప్రాయం. మీ అందరికీ ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్ళి దర్శనం చేసుకొని ధరించండి. ఈ అగస్త్యుడు హిందూ రాజు, హిందూ అందరిలో కూడా హిందూ చరిత్రలోనే ఆయన ఒక గొప్ప మహర్షి. సప్తఋషులలో ఆయన కూడా ఒకరు. మిత్రుడు, వరుణుడు అనే ద్వాదశాదిత్యులు, అంటే ఆదిత్యులు 12 మంది. ఈ 12 మంది సూర్యులలో మిత్రుడు, వరుణుడు అనేటువంటి 2 సూర్యులకు ఊర్వశి కారణంగా
కుండలలో ఉద్భవించినటువంటి జన్మించినటువంటి వారు అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి. ఈ అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర. వీరిద్దరూ ఋగ్వేద కాలం నాటికే ఉన్నట్టుగా చరిత్ర మనకి చెప్తూ ఉంది. కాంస్య యుగం చివరి నాటికి, అంటే క్రీస్తు పూర్వం 1500-1000 సంవత్సరాల మధ్య కాంస్య యుగం చివరి కాలం నాటికి వెళ్ళి ఉండి ఉండవచ్చని చరిత్రకారులు, శాసనాలు తెలియజేస్తున్నాయి. అంతటి మహిమాన్వితమైన తపశ్శక్తి కలిగిన మహర్షి అగస్త్యుడు. అటువంటి అగస్త్య మహర్షి యొక్క పాదస్పర్శ పొందినటువంటి ఆ మహద్భాగ్యాన్ని సొంతం చేసుకున్నటువంటి ప్రాంతం అవంతిపురం ప్రాంతం. కాబట్టి అటువంటి మహిమాన్వితమైన ఈ క్షేత్ర దర్శనకు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా రండి, ఈ క్షేత్రాలని సందర్శించండి, స్వచ్ఛమైన ప్రకృతి గాలిని ఆస్వాదించండి, పచ్చని రమణీయమైనటువంటి వాతావరణంలో మీరు సేద తీరండి, కొలువు తీరినటువంటి వాళ్ళందరినీ దర్శించుకోండి, స్వాములను సేవించండి, తరించండి. ధన్యవాదాలు.